హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 51కి అయితే వచ్చేసాము. ఈరోజు ఫుడ్ తీసుకోవాలి, అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం అయితే డీటెయిల్డ్గా మెన్షన్ చేశాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదు అంటే బ్రెస్ట్ ఫీడ్ చేసే వాళ్ళు కానీ, కిడ్స్ కానీ ఎవరు డైట్ చేయకూడదు. అండ్ ఇంకో విషయం, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు లైక్ పీసీఓడి, పీసీఓఎస్, సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు కనుక మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఓకే చెప్తే మాత్రమే కంటిన్యూ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇంక రెగ్యులర్గా డైట్ చేసేవాళ్ళు పర్లేదు, మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, వీ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్ అంటే ఓకే. రిమైనింగ్ వాళ్ళందరూ ఈ డైట్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే డైట్ ఒక్కటే సరిపోదు, డైట్తో పాటు కావాల్సిన టిప్స్ కూడా చాలా ఉన్నాయి. వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, హ్యాపీగా నిద్రపోవాలి, స్ట్రెస్ ఫీల్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే వెయిట్ అనేది హ్యాపీగా రెడ్యూస్ అవ్వగలం. ఇంకా మన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మన ఈటింగ్ విండో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్. రోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి జీరా వామ్ వాటర్. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక టీ కప్ అంతా వాటర్ ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్లో ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఒక టీ కప్ నిండా తీసుకోండి. ఇది మన డీటాక్సిఫై డ్రింక్. ఓన్లీ డైట్ చేసిన వాళ్ళే కాదు, వాము, జీరా వాటర్ మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు మనం జీరా ఐస్వెన్ వాటర్ తీసుకుంటే కనుక స్టమక్ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1/2 an hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి బేసన్ కా చిల్లా అయితే ఇచ్చారు, అంటే మన భాషలో శనగపిండితో చేసుకున్న దోశ అండి. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లో 30 గ్రాముల శనగపిండి తీసుకోవాలి. ఇది ఒకరి కోసం మాత్రమే చెప్తున్నాను, నేను కూడా ఒకరి కోసమే చేసుకుంటున్నాను. మా సిస్టర్ కొంచెం క్విట్ అయిపోయారు అనమాట, లైక్ కావాల్సిన వెయిట్ అయితే అయిపోయిందట. సో ఎక్సర్సైజ్ చేసుకొని నార్మల్గా డైట్ మేనేజ్ చేస్తాను అని చెప్పి కొన్ని తింటున్నారు నేను చేసినవే. 1/2 టీ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టీ స్పూన్ వాము, కొంచెం ఆనియన్స్, క్యారెట్ తురుము వేసి మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక దోశ అయితే చేసుకోండి. ఎలాంటి ఆయిల్ ఒక్క చుక్క కూడా వేసుకోకుండానే అలా రోస్ట్ చేసుకున్నాను. దోశ అయితే చేసుకున్నాను. దోశ రెడీ అయిపోయింది కదా. ఇందులోకి మీరు కావాలంటే మింట్ చట్నీ తీసుకోవచ్చు. నేను ఎలాంటి చట్నీ తీసుకోకుండా డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటున్నాను. శనగపిండిలో మనకి ఆల్మోస్ట్ తెలిసింది అందరికీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ వెజ్జెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫైబర్ కూడా మనకి ఉంటుంది. సో వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన 1/2 an hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. అది కూడా ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చి టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకోండి. సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి దోసపండు అయితే ఇచ్చారు 70 గ్రాములు. నేను ఇక్కడ దోసపండు కాకుండా యాపిల్ అయితే తీసుకున్నాను ఇద్దరికి కాబట్టి. హాఫ్ యాపిల్, పెద్దదైతే హాఫ్ తీసుకోండి, చిన్నదైతే ఫుల్ యాపిల్ తీసుకోవచ్చు. అదే వాటర్ మిలన్, పపాయ అయితే 100 grams తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మనం 2 o'clock ఇలా కంప్లీట్ చేసేయాలి, 1:30 to 2 o'clockకి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మనకి ఈరోజు ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఇచ్చారు. మనం రెగ్యులర్గా తినే ఫ్రైడ్ రైస్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. దానికోసం ముందుగా రైస్ అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న రైస్ని 50 grams రైస్ తీసుకోవాలి. అందులో ముందు రోజు ఆల్రెడీ స్ప్రౌట్స్ చేసుకోమని చెప్పాను కదా, ఒక 20 grams స్ప్రౌట్స్ తీసుకోండి. వెజ్జెస్, ఆనియన్, బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసి వెజ్జెస్ అన్నింటినీ వేసి వీటితో పాటు స్ప్రౌట్స్ కూడా వేసి హై ఫ్లేమ్లో 1 minute మాత్రమే ఫ్రై చేయండి. జస్ట్ మనకి ఫ్రైడ్ రైస్లో ఎలా ఉంటుంది, హాఫ్ బాయిల్ కదా, సో అలానే బాయిల్ అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్ కూడా యాడ్ చేసుకోండి, ఒక ఎగ్. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత లిటిల్ బిట్ కారం యాడ్ చేసుకోండి, ఆప్షనల్ మాత్రమే, నేను యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్. దాని తర్వాత మనం కొలిచి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 1 minute ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది, నార్మల్ ఫ్రైడ్ రైస్ కన్నా. ఫ్రైడ్ రైస్ని మనం నార్మల్ టైమ్స్లో కూడా చేసుకొని తినొచ్చు, తినేటట్లే ఉంది. సో దీంతో పాటుగా
క్యారెట్ కీరా సలాడ్, దీంతో పాటుగా ఒక గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ మజ్జిగ ప్రిపేర్ చేసుకొని లంచ్ కింద తీసేసుకోవడమే. ఫస్ట్ మనం ఫైబర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ కీరా తినండి, ఆ తర్వాత రైస్ తినండి, మళ్ళీ లంచ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ మనం 4 o'clock ఇలా తీసుకోవాలి. అది కూడా ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా మీ ఇష్ట ప్రకారం మీరు తీసుకోవచ్చు. షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ ఏమీ ఉండకూడదు. అండ్ అలాగే తో పాటుగా ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, అది మీ ఇష్టం. ఆకలి అనిపిస్తే మాత్రమే తీసుకోండి. డ్రాగన్ అయితే ఇచ్చారు, డ్రాగన్ ఉంటే డ్రాగన్ తీసుకోండి. నేనైతే పపాయ తీసుకున్నాను. సో ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నైట్ డిన్నర్ మనం 6 కల్లా కంప్లీట్ చేసేయాలి కదా. నిన్న నైట్ ఆల్రెడీ రాగి పిండి రుబ్బు పెట్టుకోమన్నాను, దోశ పిండి. సో ఆ పిండితోనే ఇక్కడ రాగి దోశ అయితే ఇచ్చారు, దీనికోసమే రుబ్బు పెట్టుకోమన్నాను. ఫస్ట్ చట్నీ చేసుకోవచ్చు, టమాటో చట్నీ ఇచ్చారు. దానికోసం ప్యాన్లో జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసి 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటో కూడా యాడ్ చేసి మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి, వేపిన శనగపప్పు వేసుకొని చట్నీ మెత్తగా రుబ్బేసుకోవాలి. అందులోకి దోసపిండి ఒక గరిట యాడ్ చేసుకొని అందులోకి ఆనియన్స్, క్యారెట్ తురుము వేసి అండ్ అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దోశ అయితే వేసుకోండి. ఒక దోశ ఇలా వచ్చింది ఈ సైజు, పెద్ద దోశ అయితే సరిపోతుంది, మీడియం సైజు. ఒక గరిట దోశ పిండి మాత్రమే తీసుకొని ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేసుకుంటే నాకు ఈ సైజు దోశ అయితే వచ్చింది. వీటితో పాటుగా మనం రుబ్బు పెట్టుకున్న 1 టీ స్పూన్ టమాటో చట్నీ విత్ కీరా సలాడ్ తీసుకోవాలి. దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ. ఫస్ట్ మనం సలాడ్ తినాలి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సలాడ్ తిన్న తర్వాత అప్పుడు దోశ తినండి. చట్నీ ఎక్కువ వేసుకోకూడదు, 1 టీ స్పూన్ మాత్రమే, ఎందుకంటే ఈరోజు అక్కడ వేపిన శనగపప్పు కలిపాం కాబట్టి 1 టీ స్పూనే తీసుకున్నాను. ఈ ఫుడ్ని మీరు ఇక్కడ ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, కిడ్స్కి ఇవ్వచ్చు, చేసి పెట్టవచ్చు. వాళ్ళు కూడా వెయిట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. లేదా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ తీసుకొని వాళ్ళకి కూడా సేమ్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ నా చెట్టి తల్లికి చాలా అంటే చాలా బాగా నచ్చింది రాగి దోశ అయితే, చూడండి ఎలా తింటుందో. సో మీరు కూడా మీ కిడ్స్కి రాగి దోశ ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంది. ఫర్మెంట్ చేసుకునే దోశ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను అప్పుడే రుబ్బి వెంటనే వేసుకున్నాను. మీరు నైట్ అంతా పులియబెట్టుకొని నెక్స్ట్ డే దోశ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇష్కమ్మ అయితే చాలా బాగా హ్యాపీగా తింటుంది అనమాట. ఆఫ్టర్ 6 మనకి ఫాస్టింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈటింగ్ విండో క్లోజ్ అయిపోయి ఫాస్టింగ్ పీరియడ్ మనకి 16 గంటలు ఉంటుంది. సో ఈ టైంలో బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఎంతో బర్న్ అయిపోయి మనం వెయిట్ లాస్ అయితే అవుతాము. సో ఈరోజు నేను ఇక్కడ ఆఫ్టర్ 6 ఏం చేస్తానో చెప్తాను, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకున్న దాంట్లోనే హస్బెండ్ పాపకి ప్రిపేర్ చేసేస్తాను. సో నాకు ఎక్స్ట్రా వర్క్ ఉండదు. ఆఫ్టర్ 6 మేము మా అపార్ట్మెంట్లో టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ అయితే చేస్తాము. మా ఇష్కమ్మకి ఇప్పుడు 1 year మంత్స్. ఎంత యాక్టివ్గా ఉంటుందంటే నేను డైట్లో ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా అన్నీ తింటుంది, ఒక రైస్ ఐటెం తప్ప. సో ఈవినింగ్ అవ్వంగానే మేము ఆఫ్టర్ 6 డైట్ అయిపోయంగానే చేయాల్సింది పైకి వెళ్ళి వాకింగ్ చేస్తాము, ఒక 1/2 hour to 1 hour. ఇక్కడ చూసారా లవ్ సింబల్ అయితే వచ్చింది. నేను మార్నింగ్ టైం చేసే ఎక్సర్సైజ్ చూసి తిను కూడా చేస్తుంది. ఇక్కడ చూడండి చేస్తూనే ఉంటుంది, చాలా వర్కౌట్స్ అయితే చేస్తుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది తినికి. ఇంట్లో ఆంటీ వాళ్ళు వస్తూ ఉంటారు, అందరం కలిసి వాకింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. పిల్లలని బయట ఎంత బాగా తిప్పి ఆడిస్తే అంత మంచిదన్నమాట, వాళ్ళు మైండ్ అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది. అలా టైంపాస్కి వాకింగ్ చేస్తూ ఉంటే కనుక కొంచెమైనా క్యాలరీస్ బర్న్ అవుతాయి కదా. తోడు ఇంతమంది వస్తారు, మా చెన్నిని కూడా అలా వాకింగ్ తీసుకొస్తాము. మా ఆఫ్టర్ 6 అయితే ఇలా అయితే ఉంటుంది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి, నేనైతే క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.